రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అందరి సామాజిక బాధ్యతని తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. బుధవారం సదాశివపేట మండలం ఆత్మకూరు గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్మల జగ్గారెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా పచ్చగా ఉంటేనే సీజనల్ వ్యాధులు మనకు దూరంగా ఉంటాయని, ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మొక్కల్ని పెంచాలని కోరారు. ఎంపీడీఓ లక్ష్మి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రామరెడ్డి, మండల అధ్యక్షుడు సిద్దన్న, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గంగన్న, గ్రామ నాయకులు బింబాదర్ చారి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమంలో సదాశివపేట మండల్ ఆత్మకూరు గ్రామంలో ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన బ్లాక్ ప్రెసిడెంట్, మండల్ ప్రెసిడెంట్, సర్పంచ్, ఎక్స్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మరి సదాశివపేట కౌన్సిలర్స్, సదాశివపేట నాయకులు, మార్కెట్ వైస్ చైర్మన్, డైరెక్టర్స్, మరి ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ ఉన్న పరిసరాల్లో మరి ఏర్పాటు చేసినందుకు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, ఎంపీడీఓ, ఎండిఓ, మళ్ళీ ఎంపీఓ గారికి, మరి ఇక్కడ ఇచ్చేసిన ఆత్మకూరు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈ దేశం మన రాష్ట్రం అంతా ఇది జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన సందేశం ఏం పోవాలి, స్వచ్ఛదనము అంటే శుభ్రంగా ఉంచుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవడం అంటే మన ఇల్లు వరకే కాకుండా పక్క నీళ్ళు కాదు, రోడ్డు కాదు, వాకిలు కాదు, అన్నీ కూడా నీట్గా పెట్టుకుంటే ఈ రోగాలని అరికట్టవచ్చు. వచ్చినాక బాధపడే కంటే రాకముందే మనం జాగ్రత్త పడితే బాగుంటుందని ఆ మెసేజ్ ప్రజలందరికీ పోవాలి. ప్రతి ఇంటికి కూడా, ప్రతి మనిషికి కూడా తెలిసే విధంగా ఇది కార్యక్రమం వెళ్ళాలి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.